వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఇక మన ముందు ఆంధ్రజ్యోతి, ఈనాడు, వెలుగు పేపర్లోని ఏ పేపర్లో ఏ ముచ్చట్లోని ఏంటి అనే సంగతి ఇప్పుడు మనం చూసుకుందాం. ఇక మొదటిగా చూసినట్లయితే మనం ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకుందాం. ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే మనకి మెయిన్ ప్రధాన అంశంగా ఇచ్చిందైతే రిషి సునాక్కు ప్రధాని మోదీ ఫోన్ చేసినట్లుగా ఆయన కాల్ చేసి మరి ఇద్దరు కూడా శుభాకాంక్షలు తెలిపిన తర్వాత ఇద్దరు అనేక విషయాల గురించి చర్చించుకున్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. ఆ తర్వాత మరొక ప్రధాన అంశం చూస్తే దేశం రాష్ట్రంలో దుష్టపాలన కొనసాగుతోంది అంటూ చెప్తున్నారు. అది ఎవరు చెప్తున్నారు ఏంటి అనే దాని వివరాలు చూసుకుందాం. ఇంకా చూస్తే ఇక బ్రిటన్ పీఎంగా బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై ఇద్దరి మధ్య అనేక విషయాలపై చర్చలు జరిగాయి అనేది కూడా మనకి ముందుగానే చెప్పుకున్నాం. అలాగే ఇంకా మోదీకి ధన్యవాదాలు తెలిపిన సునాక్ కూడా అంటూ చెప్తూ ఉన్నారు. ఇక వారిద్దరి మధ్య అనేక విషయాల గురించి, ఇటు భారత్ గురించి అటు బ్రిటన్ గురించి అనేక విషయాలు ఇద్దరు కూడా మరి ఫోన్లో అనేక విషయాల గురించి సంభాషించుకున్నట్లు మనకు తెలుస్తుంది. ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక రిషి సునాక్ను మాత్రం అనేక మంది మరి మంత్రులతో పాటు అందరూ కూడా, ప్రధానితో పాటు అనేక మంది మంత్రులు అందరూ కూడా ఆయనకు అభినందనలు తెలిపినట్లుగా తెలుస్తూ ఉంది భారత్ నుంచి. ఇంకా మన తెలుగుడి సత్తా ఏంటో చూపించడానికి బ్రిటన్లో మరి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్నందుకు అనేక మంది కూడా ఎంతో హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ తెలుగుడి సత్తా ఏంటో కూడా చూపిస్తాను అనే విధంగా రిషి సునాక్ కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఇంకా సో మనం చూసినట్లయితే దేశం రాష్ట్రంలో దుష్టపాలన అనేది చూసుకున్నట్లయితే టీఆర్ఎస్, బీజేపీ కాంగ్రెస్కు శత్రువులే అంటూ ఇచ్చారు. ఇక టీఆర్ఎస్, బీజేపీ కాంగ్రెస్కు శత్రువులు, ఈ రెండు కూడా కాంగ్రెస్కి ఎప్పటికీ శత్రువులే ఉంటాయి. ఎందుకంటే టీఆర్ఎస్ ఇటు బీజేపీ కూడా ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలందరినీ కూడా కోట్ల రూపాయల ఆశలు చూపించి ప్రతి ఒక్కరిని కూడా కొనుక్కోవడం జరుగుతుంది. మరి కాంట్రాక్ట్ ఆశ చూపించి కొనుక్కుంటున్నారు అనేది మాత్రం ఒక హాట్ టాపిక్గా ఇప్పుడు నడుస్తున్నటువంటి విషయం. కానీ అది ఎంతవరకు నిజం అనేది మాత్రం తెలియదు. కానీ ఈ బీజేపీ అనేది, టీఆర్ఎస్ అనేది రెండు కూడా తోడు దొంగలు అన్నట్లుగా మాత్రం కాంగ్రెస్ పార్టీ మరి అనడం చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ. ఆ రెండు ఎప్పటికైనా సరే కానీ కాంగ్రెస్కు శత్రువులుగానే ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. ఇంకా చూసినట్లయితే ఇక ప్రజాస్వామ్యాన్ని నవ్వుల పాలు కూడా చేస్తున్నాయి ఈ రెండు పార్టీలు అనే విధంగా మాత్రం కాంగ్రెస్ మాట్లాడడం మనం చూడొచ్చు. ఇక పరస్పరం సహకరించుకుంటూనే మళ్ళీ పైకి డ్రామాలు ఆడుతున్నారు అన్నట్లుగా మాత్రం కాంగ్రెస్ నేతలు వ్యాఖ్య చేస్తూ ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. ఇద్దరు బీజేపీ ఇటు టీఆర్ఎస్ ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు కొట్లాడుకున్నట్లు చేస్తూ ఉంటారు. ఇవన్నీ డ్రామాలే కేవలం. కానీ ఒకరి మీద ఒకరికి ఆ పూర్తి అండర్స్టాండింగ్ ఉంది. వీళ్ళిద్దరు కావాల్సి ఏం జరుగుతుంది అనేది లోపల ఒక గ్యాంబ్లింగే నడుస్తుంది అనే విధంగా మాత్రం మనకి ఇక్కడ ఇవ్వడం మనం చూడొచ్చు. ఇక ఈ యొక్క జోడో పాదయాత్రలో మరి రాహుల్తో పాటు మరి రేవంత్ రెడ్డి ఇంకా అనేక మంది పార్టీ నేతలు అందరూ కూడా ఉండి మరి బీజేపీ గురించి ఇటు టీఆర్ఎస్ గురించి అనేకమైన తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లుగా మనం చూడొచ్చు. ఎప్పటికైనా సరే కానీ ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా ఈ బీజేపీ ఏదైతే ఉందో, టీఆర్ఎస్ ఏదైతే ఉంది, రెండు కూడా కాంగ్రెస్కు శత్రువులుగానే ఉండిపోతాయని మాత్రం ఆయన చెప్తున్నారు. రైతులకు ఇస్తానని చెప్పి హామీలు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా టీఆర్ఎస్ మరి కేసీఆర్ నెరవేర్చలేదు ఇప్పటి వరకు అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు రైతుల యొక్క వారి ముఖ్య ఉద్దేశం, జోడో పాదయాత్ర చేయడానికి ముఖ్య ఉద్దేశం రైతులను వారి బాధలు తెలుసుకోవడానికి, రైతుల యొక్క కన్నీటిని తుడవడానికి. వాళ్ళు మరి ఆత్మహత్యలు చేసుకుంటూ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ మరి ఉచిత విద్యుత్ అని చెప్తూనే మరి అనేక రకాలుగా వారిని ఇంకా వేధిస్తూనే ఉన్నటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అవన్నీ తెలుసుకోవడానికే మరి రాహుల్ జోడో పాదయాత్ర ప్రారంభించారు అని చెప్పి కూడా మనకి ఆల్రెడీ తెలుసు. ఇక ఈ పాదయాత్రలోని రేవంత్ రెడ్డి కావచ్చు, రాహుల్ కావచ్చు, అందరూ కూడా పార్టీ నేతలు అంతా కూడా చెప్తున్నది రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెసే గెలుస్తుంది అని చెప్పడం జరుగుతుంది. సో కాంగ్రెస్ గెలిస్తే ధరణి పోర్టల్ని కూడా రద్దు చేసేస్తాము అనే విధంగా కూడా మరి ఆల్రెడీ హామీ ఇచ్చినట్లుగా మనకి తెలుస్తుంది. ఇంకా రైతులకి కావాల్సినటువంటి అనేక ఫెసిలిటీస్ అన్నిటిని కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ రైతుల్ని మొదటిగా ఆదుకునే ప్రయత్నం చేస్తామనేది కూడా చెప్తూ ఉన్నట్లుగా మనం చూడొచ్చు. ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం అంతా కూడా బాగుంటుంది అనే విధంగా మొదటిగా రైతుకి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా రాహుల్ చెప్తున్నటువంటి విషయం జోడో పాదయాత్రలో అనేది మనకి ఎంతో స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే దేశంలో కావచ్చు, ఇటు బీజేపీ తరఫు నుంచి ఇటు దేశంలో దుష్టపాలనే కొనసాగుతుంది, ఇటు రాష్ట్రంలో కూడా దుష్ట పరిపాలనే కొనసాగుతుంది తప్ప ఎక్కడ కూడా ప్రజలైతే సంతోషంగా ఉన్నది లేదు. మరి బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కటిగా ఏదో ఒకటి నష్టాలే అని చెప్తూ ఉన్నారు. ఏది కూడా సక్సెస్ లేదు బీజేపీలో అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటు నోట్స్ కరెన్సీ చేంజ్ చేసినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రజల మీదే భారం పడుతుంది తప్ప ఎక్కడ కూడా ప్రజలు మంచిగా ఉన్నదైతే అక్కడ లేదు అని చెప్పి చెప్పడం మనం చూడొచ్చు కాంగ్రెస్. అలాగే ఇంకా మనం చూస్తే
ఇక ప్రజలకు ప్రేమ అభిమానమే నన్ను నడిపిస్తోంది అంటూ ఇప్పుడు రాహుల్ పాదయాత్ర ఏదైతే ఉందో ప్రజల యొక్క ప్రేమాభిమానాలే నేను ఇంతగా ఇన్ని కిలోమీటర్ల పాదయాత్ర చేయగలుగుతున్నాను. అడుగడుగున కూడా ప్రజలందరూ కూడా ఎంతో స్పందిస్తున్నారు, సహకరిస్తున్నారు. ప్రజలంతా కాంగ్రెస్ని ఎంతో ఆదరిస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు మరి రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు ఎలా ఉంది అనేది ప్రజలందరూ కూడా చెవి చూశారు. అనేక మందికి అవకాశాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి అడుగడుగున మరి ఎంతో సహకరిస్తున్నారు ప్రజలందరూ అనేది కూడా చెప్తున్నారు. వాళ్ళ ప్రేమ అభిమానాలు ఏవైతే ఉన్నాయో అవే నన్ను ఇంత పాదయాత్ర చేసేలాగా నన్ను నడిపిస్తున్నాయి అని చెప్పి కూడా రాహుల్ చెప్పడం జరుగుతుంది. సో ఇంకా మనం చూద్దాం. కాశ్మీర్ దాకా ఇదే ఉత్సాహంతో యాత్ర చేస్తా అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. కాశ్మీర్ వరకు ఇప్పుడు ప్రస్తుతం మన ఇక్కడ పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి కాశ్మీర్ వరకు కూడా నేను ప్రజలు చూపిస్తున్న ఈ ప్రేమాభిమానాలతోని నేను ఇంకా ముందుకు పాదయాత్ర చేయగలుగుతాను. కాశ్మీర్ వరకు కూడా ఇదే ఉత్సాహంతో నేను పాదయాత్ర చేస్తాను అనే విధంగా మాత్రం రాహుల్ చెప్పడం జరుగుతుంది. రాహుల్తో పాటు ఇంకా అనేక మంది మంత్రులంతా కూడా ఉన్నట్లుగా, రేవంత్ ఉన్నట్లుగా మనం చూడొచ్చు. ఇంకా మనం చూస్తే ఇక భారత్లో జోడో యాత్రలు రాహుల్ గాంధీ అనేక విషయాలపై చర్చించారు. మరి దారి పొడవున రైతులతో కావచ్చు, మరి ప్రతి ఒక్కరితో కూడా ఆయన ముచ్చటించి వారి కష్టసుఖాలు తెలుసుకున్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో మాత్రం మనకి క్లియర్గా ఇచ్చారు. ఇంకా అలాగే మనం చూసినట్లయితే తరలి వచ్చిన ప్రజా సంఘాల నాయకులు కూడా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే రాహుల్ జోడో పాదయాత్ర అని తెలియగానే ఆ ప్రాంతానికి అనేక మంది నాయకులంతా కూడా తరలి వచ్చినట్లుగా, ప్రజా సంఘాల నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తరలి వచ్చినట్లుగా, రాహుల్కి సహకరించినట్లుగా, వారితో పాటు మమేకమై పాదయాత్ర కొనసాగినట్లుగా మాత్రం మనకి ఎంతో క్లియర్గా, ఎంతో చక్కగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనం చూసే కార్మికులు అటు రైతులతో అగ్రనేత మాటమంతి కూడా జరిపినట్లుగా తెలుస్తుంది. సమస్యలు వింటూ భరోసాని కల్పిస్తూ ముందుకు సాగుతున్నటువంటి రాహుల్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే ప్రతి ఒక్కరితో కూడా ఆయన మరి కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, మెయిన్గా అంటే వీళ్ళనే ఎక్కువగా ఆయన కలవటం జరుగుతుంది. ఇంకా దారి పొడవున కూడా ఎంతమంది కలిసినా కూడా వారి సమస్యలు ప్రతి ఒక్కరిది కూడా ఎంతో సానుకూలంగా స్పందిస్తూ వారి సమస్యలన్నీ కూడా ఎంతో ఓపికతో వింటూ వారికి అక్కడికక్కడే భరోసా కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ పాదయాత్రలో కొనసాగుతుంది అనేది మాత్రం మనకి ఆంధ్రజ్యోతిలో చాలా క్లియర్గా ఇచ్చారు. ఖచ్చితంగా కార్మికులకు, రైతులకు మరి ఆయన చాలాసేపు మాట్లాడుతూ వారి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారికి రానున్న కాలంలో వారికి చేయాల్సిన మరి ఏవైతే చేయబోతున్నారో అవన్నిటిని కూడా వారికి వివరించినట్లుగా తెలుస్తూ ఉంది అంటూ ఇచ్చారు. ఇక సమస్యలు ప్రతి ఒక్క సమస్య కూడా ఆయన ఎంతో ఓపికతో విన్నారు అనేది కూడా తెలుస్తుంది. అక్కడికక్కడే వారి కుటుంబాల కోసం కావచ్చు, వారి కోసం కావచ్చు, అందరి కోసం వాళ్ళు ఏ సమస్య చెప్పినా వాటన్నిటికీ కూడా సానుకూలంగా స్పందించి అక్కడే వారికి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది అంటూ చెప్తున్నారు. వారికి ఆన్సర్ కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు రాహుల్ అనేది మాత్రం తెలుస్తుంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ముందస్తు జాగ్రత్తలతోటే ఈ పాదయాత్ర కూడా కొనసాగుతుంది అనేది మనకి ఎంతో క్లియర్గా ఇక్కడ ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. సో ఇంకా మనం చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఇక రిమాండ్కు నో అన్నారు, నిందితులను తక్షణమే విడుదల చేయండి అంటూ మనకి ఇక్కడ మరొక ప్రధాన అంశం ఇచ్చారు. ఈ రిమాండ్ ఎవరు ఏంటి అని చూసినట్లయితే ఇక అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లు ఆధారాలు లేవు అంటూ, రాజకీయ ఆఫర్లు సంభాషణలే ఉన్నాయంటూ లంచంగా ఇవ్వవలసిన నగదు చూపించలేదు, లంచం ఆధారాలు లేవన్న ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి, నిందితులను అరెస్టు తప్పుబట్టిన కోర్టు సిఆర్పిఎస్ 41A కింద నోటీసులు ఇచ్చి విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇంకా మనం చూసినట్లయితే ఇక అర్ధరాత్రి 12:30 వీరిని విడుదల చేశారు. ఇక తోడుగా 2 గన్మెన్లో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ముందు ఉన్నవాళ్ళు పోలీసులు, ప్రధాన నిందితులు రామచంద్ర భారతి అంటూ ఇచ్చారు. ఇంకా వీళ్ళకి రిమాండ్కి అయితే నో అన్నారు, కానీ నిందితులను మాత్రం తక్షణమే విడుదల చేయండి అనే విధంగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది మనం పేపర్ 2లో చూడొచ్చు అంటూ ఇచ్చారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. ఇంకా అలాగే చూసినట్లయితే ఇంకా కేసీఆర్ చెప్తున్నారు, ఢిల్లీలో దుమ్ము లేపుదాం అంటూ కేసీఆర్ చెప్తున్నారు. ఇంకా కేసీఆర్ ఎప్పుడైనా సరే, ఎక్కడున్నా సరే ఆయన ఒక ప్రపంచమే అన్నట్లు మాత్రం క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇక ఢిల్లీ ఆయన వెళ్ళారంటే ఫస్ట్ సైలెంట్గా ఉంటారు, ఆ తర్వాత ఆయన ఎక్కడైనా అడుగుపెట్టారంటే అక్కడ దుమ్ము లేపుదాం, దద్దరిల్లేలా చేద్దాం అనేది ఉంటూ ఉంటుంది. అది మనకి తెలిసిన విషయమే. ఇంక ఇప్పుడు చెప్తున్నారు ఆయన ఢిల్లీలో దుమ్ము లేపుదాం పదండి అన్నట్లుగా చెప్తున్నారు. ఇక నేడు దేశ రాజధానికి సీఎం కేసీఆర్ రాక అంటూ ఇచ్చారు. ఇంకా ఆయన ఆల్రెడీ అక్కడే ఉన్నారు, అక్కడే మీడియా ముందుకు కూడా ఆయన వెళ్ళినట్లుగా తెలుస్తుంది. మీడియా ముందుకు వెళ్ళి ఆయన ఇక్కడ ఏం చేయాలి ఏంటి అనేది కూడా ఆయన చెప్పినట్లుగా తెలుస్తుంది. ఆ వివరాలు చూద్దాం. ఇక
ఇంకా చూస్తే ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ పాత్రను బయట పెడదామంటూ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగైతేనే దేశమంతటికి కాషాయ పన్నాగం తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా చూడవచ్చు మనం. ఇక ఆడియో వీడియో ఫుటేజీతో కుట్రను పూర్తిగా వివరిద్దాం అంటూ ఇచ్చారు. ఇక ఇతర రాష్ట్రాల్లో సర్కార్లను కూల్చేసిన విషయాలున్నాయి అంటూ కూడా తెలిసి ఇతర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో సర్కార్లను కూడా కూల్చేసిన విషయాలు ఎన్నో ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇంకా ఢిల్లీలో యాప్ ప్రభుత్వాన్ని పడగొట్టే యత్నంపై కూడా అనేక వివరాలు వెల్లడిస్తాను అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఇంకా మనం చూద్దాం. ఇక కీలక నేతలతో సుదీర్ఘ చర్చలో టీఆర్ఎస్ అధినేత అంటూ కూడా ఇచ్చారు. ఇక గంటల కొద్దీ అన్నా మొయినుద్దీన్ ఫుటేజీలు అపాంతం పరిశీలన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. గంటల కొద్దీ ఆ ఫుటేజీలన్నీ పరిశీలించడం అవన్నీ కూడా క్లియర్గా చూడడం, గంటల కొద్దీ అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేయడం కూడా జరుగుతుంది అనేది కూడా ఇచ్చారు. ఇక ఢిల్లీలో ప్రభుత్వాన్ని పడగొట్టే యత్నాలు కూడా చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఆడియో వీడియోలు ఫుటేజీలతో కుట్రపూరితంగా ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా వివరిద్దాం అనేది కూడా ఆడియోలు వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ ఆధారంగానే ఎవరు కుట్రపూరితంగా ఉన్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా వివరిద్దాం అనేది విధంగా కేసీఆర్ మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ తోటి ఉన్నారు ఆయన అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా దేనికి కూడా అదరేది లేదు బెదిరేది లేదు అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేసీఆర్ అయితే ఎక్కడ కూడా అదరేది ఉండదు బెదిరేది ఉండదు. మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, టీఆర్ఎస్ మంత్రులు ఎవరైనా కావచ్చు, కానీ డబ్బులు కమ్ముడిపోయేవాళ్ళు కాదు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, పోరాడి సాధించుకున్న తెలంగాణ కాబట్టి తెలంగాణ కోసం ప్రాణాలు అర్పిస్తాం. కానీ తెలంగాణని మోసం చేసి వేరే పార్టీలలోకి వెళ్ళడం ఇలాంటివి మాత్రం టీఆర్ఎస్ వాళ్ళు చెయ్యరు అనేది మాత్రం ఆయన క్లియర్గా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకా అలాగే ఇక స్వామీజీలను ఫోన్లలో అత్యంత విలువైన సమాచారం స్వామీజీల ఫోన్లలోనూ అత్యంత విలువైన సమాచారాలు దాగి ఉన్నాయి, అవి కూడా నేను బయట పెడతాను అని సీఎం కేసీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక పలువురు ఎమ్మెల్యేలతో మాట్లాడిన ఆడియోలు కూడా అందుబాటులోకి ఉన్నాయి అని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇంకా తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలా అలా జరిగిందా అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోతుంది. ఇక ఈ పరిణామాన్ని తేలిగ్గా తీసుకోవాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది అంటే మరి దాని వెనుక ఏముంది, దాని వెనుక ఆంతర్యం ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఎమ్మెల్యేలు కొనుగోలు జరుగుతుందా అనేది ఇచ్చారు, అలా జరుగుతుందా అసలు కొనుగోలా అని కూడా అంటున్నారు. కాబట్టి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం అనే విధంగా మాట్లాడుతున్నారు అనేది కేసీఆర్ ఉద్దేశం. కానీ ఖచ్చితంగా ఇవన్నిటి విషయంలో నేను బట్టబయలు చేస్తాను, ఖచ్చితంగా ఢిల్లీలో ఇవన్నీ కూడా నేను చూపిస్తా ఎవిడెన్స్తో సహా అన్నట్లుగా మాత్రం సీఎం కేసీఆర్ పక్కడ్బందీగా ఆయన మరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడొచ్చు ఆంధ్రజ్యోతిలో. సో ఇంకా మనం చూసినట్లయితే ఇక అడ్డంగా దొరికిన వాళ్ళు మొరుగుతారు అంటూ పట్టించుకోవద్దు అంటూ టీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా సరే మనకు అడ్డంగా దొరికిపోతారు, వాళ్ళు మొరుగుతూనే ఉంటారు, కానీ అలాంటి వాళ్ళని మనం పట్టించుకోవద్దు. వాళ్ళు దొరికినా కూడా దొరకనట్టుగానే ఉంటారు, దొరికితే దొంగ, దొరకకపోతే దొరలా నటిస్తూ ఉంటారు వాళ్ళు అనే విధంగా కేటీఆర్ మాత్రం ఫైర్ అవుతూ ప్రజలందరికీ కూడా టీఆర్ఎస్ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. అడ్డంగా దొరికిన వాళ్ళే మొరుగుతూ ఉంటారు, కానీ వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు, వాళ్ళు ఏమైనా అనుకొని మనం చేసేది చేసుకుంటూ పోలే. అభివృద్ధి చూసి ప్రజలు మన వెంట వస్తారు, అభివృద్ధి చూసి ప్రజలు మనల్ని ఆదరిస్తారు. ప్రజలకు తెలుసు ఎవరిని ముందుకు నడిపించాలి అనేది ప్రజల చేతుల్లోనే ఉంది అంటూ కూడా ఆయన చెప్తున్నారు. మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎవరు ఏమనుకున్నా మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం అంటూ మరి టీఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా విజ్ఞప్తి చేసినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మనం చూస్తే ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆరే కదా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ముందు ఆయనపైన కేసులు పెట్టాలి అంటూ కొంతమంది చెప్తున్నారు. ఇక ఫామ్ హౌస్లో దొరికిందంటున్న డబ్బు ఎవరిది, అసలు ఫామ్ హౌస్లో డబ్బు దొరికింది, అసలు ఆ డబ్బు ఎవరిది అని కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఆ ఎమ్మెల్యేలను ఠానాకు ఎందుకు తీసుకెళ్లలేదు అంటూ చెప్తున్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా ధ్వజమెత్తుతున్నట్టు తెలిసింది. అసలు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, ఇప్పుడు ఫామ్ హౌస్కి వెళ్ళారు, ఫామ్ హౌస్లో డబ్బులు దొరికాయి, ఆ డబ్బు అసలు ఎవరిది, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను మీరు తీసుకెళ్లాల్సిన ప్లేస్కి ఎందుకు తీసుకెళ్లలేదు, అక్కడ ఠానాకి ఎందుకు తరలించలేదు అనేది కూడా ఆయన ధ్వజమెత్తి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే మరి ఒకరిపై ఒకరు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అధికార పార్టీలు కావచ్చు, మాత్రం ఒకరిపై ఒకరు మాత్రం పూర్తి విమర్శనాస్త్రాలు గుప్పించుకుంటున్నట్లు మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది, మనం చూడొచ్చు. అయితే ఎవరు కూడా తగ్గకుండా ఒకరిపై ఒకరు మాత్రం విపరీతమైనటువంటి ఆగ్రహాన్ని అయితే వ్యక్తపరుచుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తుంది. ఇటు టీఆర్ఎస్ ఇటు బీజేపీ రెండు ఒక్కటే అనేది మాత్రం మరి కాంగ్రెస్ ఉద్దేశం. కానీ అందరినీ భ్రమ పెడుతున్నారు అనేది కాంగ్రెస్. కానీ ఇటు టీఆర్ఎస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు, ఇద్దరు ఒకరిపై ఒకరు మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా చివరికి ఎటు వెళ్తుంది ఇది ఏంటి అనేది చూడాలంటే ఇంకా కొంత వేచి ఉండాల్సింది. ఇంకా చూస్తే ఎవరి రామచంద్ర భారతి అంటూ క్వశ్చన్ చేస్తున్నారు.
ఇక ఉండేది ఫరీదాబాద్, స్వస్థలం కర్ణాటక, నేతల కోసం కేరళ తాంత్రిక పూజలు అంటూ ఇచ్చారు. ఇక ఫరీదాబాద్లో తప్పుడు చిరునామా, ఇంటెలిజెన్స్ ఆరా తీశారు అంటూ ఇచ్చారు. గ్రహణం వీడేదాకా ఆగిన అంటూ ఇచ్చారు. ఇక బెడిసి కొట్టిన స్వామీజీల ముహూర్త బలం అంటూ కూడా ఇచ్చారు. అసలు ఎవరి రామచంద్ర భారతి అనేది చూసుకున్నట్లయితే స్వస్థలం ఎక్కడ అనేది కర్ణాటక అని ఇచ్చారు. ఉండేది ఫరీదాబాద్, నేతల కోసం కేరళకు రాత్రి పూజలు చేస్తూ నేతలందరూ మీరు ఇలా ఉంటారు వారి కోసం పూజలు చేయడం ఇవన్నీ కలకలం రేపుతుంది. కాబట్టి వాటి వెనక ఉన్న ఆంతర్యం ఏంటని తెలుసుకోవడానికి ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. వీరందరిది అసలు ఏంటి అనేది బయట పెట్టడానికి ఇంకా కాస్త టైం పడుతుంది అనేది మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. దీని గురించి పూర్తి సమాచారం మాత్రం మన పేపర్ 3లో చూడొచ్చు అంటూ ఇచ్చారు. ఇంకా మనం చూద్దాం. ఇంకా చూసినట్లయితే అజాం ఖాన్కు 3 ఏళ్లు జైలు అంటూ ఇచ్చారు. ప్రధాని మోదీపై విద్వేష ప్రసంగం కేసులో సమాజ్వాదీ సీనియర్ నేతకు శిక్ష పడింది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక 2019 ఎన్నికల సమయంలో యూపీ ముఖ్యమంత్రి యోగి పైన కూడా రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేశారు. నేరాన్ని నిర్ధారించి 25,000 జరిమానా వేశారు కూడా. అప్పుడు విధించినటువంటి ప్రభుత్వ ప్రత్యేక న్యాయస్థానం కూడా అంటూ ఇచ్చారు. అయితే ఇప్పుడు అజాం ఖాన్కు 3 ఏళ్లు మళ్ళీ జైలు శిక్ష పడబోతుంది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడినట్లు, అట్లాగే యూపీ మంత్రికి కూడా వ్యతిరేకంగా ఆయన అనేక సార్లు వ్యాఖ్యలు చేసి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి దృశ్యాలపై 25,000 జరిమానా కూడా పడినట్లుగా మనకి ఇక్కడ ప్రస్తుతానికి మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఆయనకి ఒక 3 ఏళ్ళు మళ్ళీ జైలు శిక్ష ఉంది అనేది ఇచ్చారు. అయితే ఇంకా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మనం పేపర్ 12లో చూసుకోవచ్చు. సో మనం ఇంకా చూసినట్లయితే ఇక ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడు పేపర్ చూసినట్లయితే ఇక ఈనాడులో మొదటిగా మెయిన్ ప్రధాన వార్త చూసుకున్నట్లయితే వ్యూహాత్మక మౌనం, అలాగే రిమాండ్కు తిరస్కరణ, సరైన ఆధారాలు ఏవీ లేవు అంటున్న న్యాయమూర్తి. ఎమ్మెల్యేలకు ఎర్ర కేసులో నిందితుల విడుదల ఆదేశం అంటూ ఇచ్చారు. చూద్దాం. ఇక 4.1 PRCC కింద విచారించిన సూచన అంటూ ఇచ్చారు. ఇక 100 కోట్లు ఆశ చూపారని రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఇతర ఎమ్మెల్యేలకు 50 కోట్ల చొప్పున ఇస్తున్నారు. తెరాసాను వీడి భాజపాలో చేరితే ఇస్తామంటూ ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఆ మేరకు పోలీసులంతా కూడా FIR నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఇటు ఎమ్మెల్యేలను వాటి మంత్రులను మరి డబ్బు ఆశ చూపించి వారిని మరి పార్టీలోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మనం చూస్తే ఒక వ్యూహాత్మక మౌనం అనేది మరొక దగ్గర ఉంది. ఎమ్మెల్యేలకు ఎరవేస్తున్నారు. వ్యవహారంపై కేసీఆర్ సుదీర్ఘ సమీక్షలు జరపబోతున్నారు అనేది కూడా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆశ చూపిస్తున్నారు అనేది ఎరవేస్తున్నారు అనే డబ్బు ఆశ చూపించి కొనుగోలు చేస్తున్నారు అనేది దానిపై సుదీర్ఘంగా చర్చలు జరిపి సమీక్షలు జరుపుతాను నేను అని కూడా కేసీఆర్ చెప్తూ ఉన్నారు. ఇక పాల్గొన్న 4 ఎమ్మెల్యేలు, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, అలాగే ప్రలోభాలకు తతంగాన్ని జాతీయ వేదికపైనే వెల్లడించే యోచనలు సీఎం ఉన్నారు అనేది, ప్రలోభాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా వేదికపైన వెల్లడిస్తాను అనే ఆలోచనలో ఆ విధమైన ప్రక్రియలో సీఎం కేసీఆర్ కొనసాగుతున్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరుగుతుంది. సో ఇంకా మనం చూద్దాం. ఇక మీడియా ముందల ఎవరు కూడా వ్యాఖ్యలు చేయొద్దు అంటున్నారు కేటీఆర్. ఇక చూస్తే మీడియా ముందల మాత్రం ఎవరు ఎటువంటి వ్యాఖ్యలు చేయదు. తెరాస ఎమ్మెల్యేలను 3 వ్యక్తులు ప్రలోభాలకు గురి చేసిన వ్యూహం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు అందరి దృష్టి తెలంగాణపైనే కేంద్రీకృతం కావడంతో పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు ఆయన అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక అనేక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నట్లుగా తెలుస్తూ ఉంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. కానీ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు, ఏదైనా సరే మీడియా ముందుకు రావాల్సిన అవసరం లేదు అనేది కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్నింటినీ కూడా వేదికపై నేను వివరిస్తాను అంటూ ఇటు సీఎం కేసీఆర్ కూడా భరోసా ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఎవరు ఎమ్మెల్యేలను ఎవరు కొంటున్నారు అనేది కూడా బట్టబయలు చేస్తాను, ప్రతి ఒక్క ఆధారం కూడా ఉంది అన్నట్లుగా మాత్రం కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకి ఈనాడులో కూడా అలా యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చారు. ఇంకా మనం చూసినట్లయితే కేసు పెట్టాల్సింది కేటీఆర్ల పైనే అంటూ కిషన్ రెడ్డి ధ్వజం ఎత్తుతున్నారు. అసలు కేసులు పెట్టాల్సింది ఫస్ట్ కేసీఆర్ పైన, తర్వాత కేటీఆర్ పైన. వీళ్ళిద్దరి మీద కేసులు పెట్టామంటే అసలు ఉన్నదంతా బయటకు వస్తుంది అన్నట్లుగా ఆయన చెప్తున్నారు. ఇంకా ఏం మాట్లాడుతున్నారు అనేది చూసినట్లయితే ఎమ్మెల్యేలను ప్రలోభాలపై సుప్రీం జడ్జి, ఇంకా అలాగే సిబిఐతో విచారణ ఖచ్చితంగా జరిపించాలి, ఎందుకు జరిపించట్లేదు అన్నట్లుగా కూడా ఆయన మాట్లాడుతున్నారు. అలాగే కల్వకుంట్ల కుటుంబంతో నందకుమార్కు సంబంధాలు ఉన్నాయి అంటూ కిషన్ రెడ్డి చెప్తున్నారు. కల్వకుంట్ల కుటుంబం ఏదైతే ఉందో నందకిషోర్ అనే వ్యక్తికి కూడా సంబంధాలు ఉన్నాయి అనేది ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఇక దానికి సంబంధించిన పూర్తి సమాచారం పేపర్ 3లో మనం చూడొచ్చు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక నీట్ లేదా సిబిఐతో దర్యాప్తు కూడా చేయించండి అంటూ కూడా సీట్ కానీ లేకపోతే సిబిఐతో కానీ దర్యాప్తు చేయించండి అనేది కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. సో ఇంకా మనం చూసినట్లయితే ఇక
ఇటు రాహుల్ పాదయాత్ర గురించి చూస్తే ఇక మక్తల్ సమీపంలో భారత్ జోడో యాత్రలో రాహుల్తో కలిసి నడుస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే సంపత్ కుమార్, రేవంత్ రెడ్డి, వంశీ చందర్ రెడ్డి తదితరులు అంటూ ఇచ్చారు. అనేక మంది మంత్రులంతా అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు రేవంత్ రెడ్డి, ఇంకా సంపత్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కూడా మరి రాహుల్ పాదయాత్రలో ఆయనతో పాటు కలిసి పాదయాత్ర చేస్తున్నారు అనేది మనకి ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా రేవంత్ రెడ్డి మాత్రం ఇంకా తిరుగులేదు. ప్రతి అడుగున కూడా అసలు ఒక రేంజ్లో అందరినీ కలుస్తూ ప్రతి ఒక్క హామీ ఇస్తూ వారందరి సమస్యలు అక్కడే తీర్చే విధంగా ఎంతో ఉత్సాహంగా మరి పాదయాత్రలో కొనసాగారు అనేది మాత్రం తెలుస్తుంది. ఖచ్చితంగా వారంతా కూడా ఒకటే చెప్తున్నారు, ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ని గెలిపిస్తారు ప్రజలు. కాంగ్రెసే వస్తుంది. ఆ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, ఎలాంటి పాలన కొనసాగబోతుంది, ఇప్పుడు ఎలాంటి పాలన నడుస్తుంది అనేది క్లియర్గా మనకి ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇంకా మనం చూసినట్లయితే ఇక తెరాస భాజపా పరస్పర సహకారం అంటూ వాళ్ళు చెప్తున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఇది. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఖచ్చితంగా సహకరించుకుంటూనే ఉంటారు, కానీ ప్రజలందరినీ మోసం చేయడానికి, మళ్ళీ ఇటు మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఒకరిపై ఒకరు విరుచుకు పడుతున్నట్లు డ్రామాలు ఆడతారు కేవలం అన్నట్లుగా కాంగ్రెస్ చెప్తున్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఈనాడులో చూడొచ్చు. అలాగే ఇంకా ఈ రెండు వ్యాపార సంస్థలుగా వ్యవహరిస్తున్నాయి అంటూ వ్యాపార సంస్థలుగా కొనసాగుతున్నాయి అనేది మాత్రం కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఎమ్మెల్యేల కొనుగోలు సిగ్గుచేటు అంటూ భారత్ జోడో యాత్రలో రాహుల్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేల అంతా కూడా ఇదంతా కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, డబ్బు ఆశ చూపించడం, ఎరవేయటం ఇవంతా కూడా మరి సిగ్గుచేటు అంటూ కూడా మరి రాహుల్ వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. ఇక ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు, అటు కార్మికులకు అనేక మందికి అనేక ఫెసిలిటీస్ కల్పిస్తాను అని చెప్పడం, రైతులకు పూర్తి భరోసా కల్పిస్తున్న ధరణి పోర్టల్ రద్దు చేసేస్తాను పూర్తిగా అని చెప్పడం, రైతులకు పూర్తి భరోసా చేయడం, ఆయన అడుగడుగున కూడా ప్రతి ఒక్కరి సమస్యలు కూడా ఎంతో సానుకూలంగా వింటూ ఇటు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంపత్ కుమార్ అందరూ కూడా మరి ఆయనకి సహకరిస్తూ ప్రతి మక్తల్లో ప్రజెంట్ ఈ రోజు జరుగుతుంది. ఆ తర్వాత కూడా మళ్ళీ ఆయన కశ్మీర్ వరకు కూడా ఇదే ఉత్సాహంతో నేను పాదయాత్ర కొనసాగిస్తాను అని చెప్పడం జరుగుతుంది. సో ఇంకా ఏ పేపర్లో చూసినా మనకి ఈ రోజు ఉన్నైతే మెయిన్ ప్రధాన అంశాలు అయితే ఇవే ఉన్నాయి. సో ఇవ్వండి వరల్డ్ పేపర్ ముచ్చట కార్యక్రమం నుండి విశేషాలు. మరో పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.